మనమందరం లైఫ్‌లో ఒక డ్రీమ్ చేస్తాం. కానీ ఒక క్వెషన్ డ్రీమ్‌ని మనం కంట్రోల్ చేస్తున్నామా? లేక ఆ డ్రీమ్ మనల్ని కంట్రోల్ చేస్తుందా? ఈ మూవీయే 'మార్టీ సుప్రీం' ఎగ్జాక్ట్‌లీ అదే పాయింట్‌ని బ్రూటల్‌గా చూపించే సినిమా. ఇది జస్ట్ స్పోర్ట్స్ స్టోరీ కాదు. ఇది ఫేమ్ కోసం, రికగ్నైజేషన్ కోసం, నేనెవరో ప్రూవ్ చేయాలి అనే అబ్సెషన్ కోసం ఒక మనిషి స్లోగా ఎలా బ్రేక్ అయిపోయాడో చూపించే జర్నీ. ఈ మూవీ ప్రైమ్‌లో తెలుగులో 2 అవర్స్ 29 మినిట్స్ రన్ టైమ్‌తో స్ట్రీమ్ అవుతుంది. స్టోరీ వచ్చేసి ఇమాజిన్ చేయండి, వరల్డ్ మొత్తం క్రికెట్, ఫుట్‌బాల్, బాక్సింగ్ స్టార్స్‌ని సెలబ్రేట్ చేస్తుంటే, ఒక అబ్బాయి మాత్రం టేబుల్ టెన్నిస్ బ్యాట్ పట్టుకొని నాకు లెజెండ్ అవ్వాలి అనే కలలు కంటూ ఉంటాడు. అది చూసి అందరు నవ్వుతారు. సీరియస్‌గా తీసుకోరు తనని, తన గేమ్‌ని. కానీ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. అవి లాజిక్‌తో కాదు, ఫైర్‌తో రన్ అవుతాయని మార్టీ అయితే ప్రూవ్ చేస్తాడు. ఫస్ట్ హాఫ్‌లో చాలా బాగా అనిపిస్తుంది. క్యారెక్టరైజేషన్ ఎనర్జిటిక్‌గా, చార్మింగ్‌గా, కాన్ఫిడెన్స్ ఫుల్. అతనికి టాలెంట్ ఉంటది. ఆ టాలెంట్ కన్నా డేంజరస్ ఏంటో తెలుసా? రికగ్నైజేషన్ కోసం ఉండే హంగర్. మూవీ అక్కడ ఇంట్రెస్టింగ్‌గా మారిపోతుంది. ఎందుకంటే మార్టీ గేమ్ గెలవడం కోసం అయితే ఆడడు. అందరూ తన పేరు గుర్తుంచుకోవాలని అయితే ఆడతాడు. స్లోగా సక్సెస్ వస్తుంది. ఇంకా మీడియా అటెన్షన్ రావడం, ఫ్యాన్స్ రావడం, ఇంకా మనీ, బెట్టింగ్ వరల్డ్‌లోకి, ఫ్లాషీ లైఫ్‌లో అయితే సడెన్‌గా లీడ్ చేస్తాడు. మార్టీ ఒక ఆర్డినరీ సక్సెస్ ప్లేయర్ నుంచి సెన్సేషన్ అయితే అయిపోతాడు. కానీ సినిమా ఒక బ్యూటిఫుల్ డీటెయిల్ అయితే చూపించింది. బయట వరల్డ్‌కి, మార్టీ సక్సెస్ స్టోరీకి చాలా కనెక్టివిటీ ఉంది అని. కానీ లోపల మాత్రం ప్రెషర్, ఫియర్, లోన్లీనెస్‌తో చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఎవ్రి విక్టరీ తర్వాత కూడా హ్యాపీనెస్ అయితే రాదు తనకి. ఇంకా ఎక్కువ ప్రూవ్ చేయాలనే ప్రెషర్ మాత్రమే పెరుగుతుంది. అండ్ హానెస్ట్‌లీ ఇది స్పోర్ట్స్ గురించి కంటే మనం అందరం రిలేట్ అయ్యే ఎమోషన్ గురించి. సోషల్ మీడియాలో లైక్స్ కోసం, సొసైటీ వాలిడేషన్ కోసం, పీపుల్ నన్ను అప్రిషియేట్ చేయాలనే సైలెంట్ ప్రెషర్ ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది. మార్టీ క్యారెక్టర్ ఆ ఎమోషన్ అయితే రిప్రజెంట్ చేస్తాడు. సినిమా సెకండ్ హాఫ్ వచ్చేసరికి స్టోరీ కంప్లీట్‌గా డార్కర్ టోన్‌కి అయితే వెళ్ళిపోయింది. ఇంకా ఇక్కడ బెట్టింగ్స్ ఏస్తాడు, డెసిషన్స్ రిస్కీగా తీసుకుంటాడు. ఇంకా ఎమోషనల్ బ్రేక్ డౌన్స్, మార్టీ లైఫ్ చాలా స్లోగా కొలాప్స్ అవ్వడం మనం చూస్తాము. కానీ ఈ ఆడియన్స్‌గా మనమైతే ఏం చేయలేము. ఎందుకంటే ఒక పాయింట్‌లో మనందరికీ అర్థమవుతుంది అతను సక్సెస్‌ని ఇది చేజ్ చేయట్లేదు. యాక్సెప్టెన్స్‌ని చేస్తున్నాడని. అక్కడే చాలా ఇంట్రెస్టింగ్‌గా మారిపోయింది. టెక్నికల్‌గా మాట్లాడుకుంటే టేబుల్ టెన్నిస్ మ్యాచెస్‌ని నార్మల్ స్పోర్ట్స్ సీన్స్ లాగా అయితే షూట్ చేయలేదు. ఫాస్ట్ కెమెరా మూవ్‌మెంట్స్ ఉంటాయి. క్లోజ్ షాట్స్ ఉంటాయి. ఇంకా ఇంటెన్స్ సౌండ్ డిజైన్‌తో ఎవ్రి పాయింట్‌లో టెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా ఎమోషనల్‌గా వర్కౌట్ అయింది. చాలా బావుంది. సైలెన్స్‌లో యూజ్ చేసిన మూవ్‌మెంట్స్ కూడా చాలా పవర్‌ఫుల్‌గా అనిపించాయి. విజువల్స్ భలే ఉన్నాయసలు. బ్రేక్ డౌన్ అయ్యేటప్పుడు ఇంకా కెరియర్ చాలా హైలో ఉన్నప్పుడు చూపించే డిఫరెన్షియేషన్ చాలా బావుంది. రివ్యూ వచ్చేసి ఇదొక విన్నింగ్ స్టోరీ గాదు. విన్నింగ్ కోసం మనిషి ఎంత లూజ్ అయ్యాడో చూపించే స్టోరీ. ఇంకా ఓవరాల్‌గా 'మార్టీ సుప్రీం' ఈస్ నాట్ అబౌట్ టేబుల్ టెన్నిస్. ఇట్స్ అబౌట్ అబ్సెషన్, వాలిడేషన్, ఫేమ్ అండ్ సెల్ఫ్ డిస్ట్రక్షన్. సక్సెస్ వచ్చిన తర్వాత కూడా ఎందుకు కొంతమంది ఎంప్టీగా ఫీల్ అవుతారో ఆ ఎమోషన్‌ని ఈ సినిమా చాలా రాగా చూపించింది. డెఫినైట్‌లీ డిఫరెంట్ అండ్ మెమొరబుల్ ఎక్స్‌పీరియన్స్. డ్రీమ్స్‌ని చేజ్ చేస్తుంటాము. కానీ కొన్ని సార్లు డ్రీమ్స్ మనల్ని డిస్ట్రాయ్ చేస్తాయి. ఈ సినిమా చూసాక మీ సక్సెస్ డెఫినిషన్ అయితే మారిపోతుంది. ఇలాంటి డీప్ స్టోరీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేయండి.